చెయ్యి ఎట్ట పరువు మర్యాద సంస్కారం లేని మనుషులు అనుకోలేదు. ఏమైంది నాన్న? ఇప్పుడేనా రావడం? ఇదేనమ్మా రావడం. అరే కాబోయే విజయంకుని రమ్మంది. తీరా వెళ్లేసరికి ఎవరో పోయారని సాగు చెప్పి మొహం తప్పిస్తుందా? అవ్వా కనీసం గుమ్మల్లో కూడా అడుగు పెట్టలేకుండా వీధిలో మనిషిని వీధిలోనే పంపించేస్తున్నా. చెప్తా అసలు ఈ సంబంధం తెచ్చిన జగన్నాథం గాని 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగించబోతు చూడు అన్నట్టు వీడే ఇక్కడున్నా కన్నార్పుడు సన్నాసి నిన్నెవడు పిలిచాడరా? వాడు ఉత్తరరత్నం ఎక్కడ తెచ్చాడు? అది ఇంకా రాలేదు కదూ? రాలేదా? ఏమైపోయినట్టు? అక్కడ లేడే. అక్కడ ఎలా ఉంటాడు? మరి ఎక్కడ ఉంటాడు? కనుక్కొస్తా. ఎవరిని? అదే చేతులు కడుక్కొస్తా. వారిని అమ్మాయి ఈ పిచ్చి సన్నాసితో నువ్వు కాపురం చేస్తున్నందుకు నీకు పద్మశ్రీ ఇవ్వాలి. వాడికి నిన్ను కట్టబెట్టినందుకు నాకు ఉరిసెట్ చెయ్యాలి. సరే గాని నిన్న సాయంకాలమే బయలుదేరినట్టుగా అక్కడ తెలిసింది. మరి అక్కడ లేక ఇక్కడికి రాక ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఒరే బావా విన్నావుగా, అక్కడ నీ పేరు గలవాడు నిన్న సాయంత్రమే బయలుదేరాడంట. కాబట్టి ఇక నువ్వు నాటకం ఆపి బయటికి రావచ్చు. రే నీ బావనరా కాబట్టి బతికిపా. ఎలా వస్తాను? ఇప్పుడే కదా రాలేదని చెప్పావు. అది పాయింటే. ఓ పని చేద్దాం. ఏంటి బావా? అమ్మాయి ఎవరొచ్చారే? అల్లుడు తలుపులు వేసుకుని మరీ మాట్లాడుతున్నాడు. నేను చెప్తాను మామయ్య. మీ అమ్మాయి క్లాస్మేట్ చూడ్డానికి వస్తేను. నిన్నదా అన్న? నన్నేనన్నా. మరి నిన్ను చూడడానికి వస్తే వీడి తలుపులు వేసుకుని మాట్లాడతాడేమిటి? అర్జెంట్ అంటే బాత్రూమ్ చూపించి వస్తున్నా. ఇంకా నయం కళ్ళు ఆరుకుంటూ బెడ్రూమ్ చూపించావు కాదు, పళ్ళు రాలగొట్టేది. పదా చాలా థ్యాంక్స్ అండి శివన్ గారు బాత్రూమ్ చూపించినందుకు. కానీ బాత్రూమే దరిద్రంగా ఉంది. క్లీన్ చేయించుకోండి. వస్తానే అన్ను. ఆగవే జున్ను. ఏమిటి బన్ను? నీ పేరేంటి పిన్ను? దివ్య భారతి. మీ నాన్నగారి పేరేంటో? అమితాబ్ బచ్చన్. మీ అమ్మగారి పేరు జయబాతురా? అరే భలే గెస్ట్ చేశారే. ఐసి అన్నట్టు నువ్వేం చదువుతున్నావు? కేజీన్నర. అదేంటి తూకాల్లాగా? ఎల్కేజీ యూకేజీ అని కొత్త రకం 1.5 kg. ఐసి ఎక్స్క్యూజ్ మీ. అషూర్. ఫోన్ అగో. వస్తానే అను. వస్తాను శివం. హలో ఎవరు? నేనే సౌభాగ్యమని. సౌభాగ్యం గారా? మీరు వస్తానని రాలేదే. మీకోసం ఎదురు చూసాం. ఎదురు చూసారా? ఎక్కడమ్మా? ఎయిర్పోర్ట్ లోనా షిప్ యార్డ్ లోనా? చూడు తల్లి, పరిహాసానికి కూడా ఒక హద్దు ఉంది. మీ పినమావ గారి పీనుగును గుర్తుపట్టడానికి మీరు పోలీసులతో వెళ్లి అర్రే మీరు వచ్చారా ఎప్పుడు అని నన్ను అడుగుతారా? పినమామ గారి పీనుగా, పైగా పోలీసులా? ఎవరలా కూసింది? మా పినమామ గారు పోయి 10 ఏళ్లయిందండి. మీరు పొరపాటున వేరే ఇంటికి వెళ్ళుంటారు. చాలా ఊరుకోమా, పైగా ఇదొకట అన్నట్టు మా వాడు. మావయ్య ఏంటయ్యా? ఏమనుకోపోతే ఒకసారి కాలెత్తావా? ఏదో బూతు మాటలు నువ్వును. ఇప్పుడు నేనేమన్నానని? అర్రే మిమ్మల్ని కదమ్మా, ఇక్కడ నా పక్కన కళ్ళార్పుడు తాసుడు గాడు ఒకడు ఉన్నాలే. చెప్పమ్మా. మీ అబ్బాయి మోహన్ ఇదిగో వచ్చాడండి. మాట్లాడతారా? అమ్మాయి మీ తమ్ముడు అక్కడే ఉన్నట్టే, ఇప్పుడు ఫోన్ లో మాట్లాడతారట. బాబు మోహన్ నీ గురించి కంగారు పడుతున్నారు, మాట్లాడు. హలో డాడీ. సిగ్గు లేకపోతే సరి, పిల్లని చూసినారంటే అక్కడే తిష్టేసి కూర్చుంటావా? పరువు మర్యాదని చవట, చేతగాని దత్తమ్మ, పనికిరాని వాజమ్మ. నువ్వేనా? హలో హలో హలో. చాలా మంచి ఫ్యామిలీ డాడీ. అమ్మాయి కూడా నాకు బాగా నచ్చింది. ఏంటి నా ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడే ఉండమంటావా? అలాగే అన్ని విషయాలు మాట్లాడేరమ్మంటావా? ఓకే ఉంటా డాడీ. ఫోన్ మంచి పట్టులో కట్టయింది. ఫోన్లేనన్నా, తమ్ముడు క్షేమంగా ఉన్నాడు, అంతే చాలు. మీరు స్నానానికి రండి. అవును మావయ్య, ఒకసారి కాలెత్తండి. మళ్ళీ అదే తప్పుడు కుతా. అదే మీరు పదండి. మీ సంగతి నాకు తెలుసండి. నువ్వు పదా, నువ్వు నీళ్ళు పెట్టమ్మాయి. పాపా ఏంటబ్బాయ్, నీకు పెళ్ళయిందా? అప్పుడే పెళ్ళేంటబ్బా? సారీ, నువ్వు ఇంకా స్వీట్ 16 కదా. హలో బోలో నవ్వంటెన్ యూ కమ్ ఐ వి టాక్ టాక్. ఓకే ఓకే. అప్ అండ్ డౌన్ ఆటో ఫేర్ ఫర్ ట్రిప్ 40 రూపీస్. యు గివ్, ఐ కమ్. జంపు ఐగో. ఒరే బావా బావా, నీ బాబు కంటపడకుండా తప్పించుకున్నావుగా. ఇక ఆ చీర పిన్న మొహన పడి, లేకపోతే నీ బాబు నన్ను ఎక్కడుగుతాడు. ఇది అంతం కాదు, ఆరంభం. నీ ఫ్రెండ్ తిరిగి వచ్చేదాకా ఇలా ఆడవేషంలోనే తిరుగుతానంట. ఈ వేషంలో వెళ్ళి వాడు బుద్ధి వచ్చేలా చెప్పి అప్పుడే ఈ వేషం తీస్తా. ఇదే నా మంగమ్మ చూద్దాం.
సరిగ్గా ఆలోచించుకో. ఎందుకో నా ఎడం కన్ను అదురుతోంది. నీకు కొత్త అరచి ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఇందు ఇక్కడున్నావా? ఇవాళ ఒక తమాషా జరిగింది తెలుసా? ఇక్కడ ఉత్తరం రాసి పెట్టి వెళ్ళానా, తీరా బస్ ఎక్కి చూసుకుంటే నా పర్సు లేదు. అంతే, ఇలా వచ్చేసాను. అరే, పర్సు నా జేబులోనే ఉందే, ఇందాక లేదే, ఇప్పుడు ఎలా వచ్చిందబ్బా? అవును, ఏంటి అలా ఉన్నావు? కోపమా? మీరు చెప్పకుండా నేను లేకుండా చూసి ఉత్తరం రాసి పెట్టి వెళ్ళడానికి గల కారణములను 10 పంక్తులకు మించకుండా వ్రాయము. ఇదేంటి ఆవు మీద వ్యాసం రాయమన్నట్టు? డైరెక్ట్ గా అడగొచ్చుగా. ఓహో, నేను ఉత్తరం రాసి వెళ్ళానా? ఇందు, నువ్వంటే నాకు ప్రాణమని, నేనెప్పుడూ నేను మోసం చేయనని నమ్ముతావు కదూ? చెప్పు. ఇదిగో, చెప్పకపోతే మేడకి దూకేస్తా. మీ నాటకాలు చాలు, అసలు విషయం చెప్పండి. చెప్పకుండా ఎందుకు వెళ్ళినట్టు, మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? నీకు దూరంగా వెళ్ళగలనా అని చిన్న ట్రైల్ వేశా. ఘోరంగా ఫెయిల్ అయింది. గోడ కొట్టిన బంతిలాగా రివ్వని అనక్కొచ్చి ఇదిగో ఇలా. అయ్యో అబ్బా, వదలండి. కాబోయే శ్రీవారి కథను కాస్త చనివిస్తే మరి ఆడినాడ పాడింది పాట అయిపోయింది. ఆట సంగతి సరే గాని పాడితే మాత్రం ఖచ్చితంగా పాటే అవుతుంది. అబ్బులికి చుబ్బులికి బబ్బులికి. అన్నయ్య, అడు చూడు, ఆడెవడో సైకిల్ మీద పాములో వచ్చేస్తున్నాడు. వెంకటరత్నం గారు ఉద్యోగం చేసేసాడర్రా, ఇటళ్లలో కళ్ళు కనపట్టలేదుర్రా. బ్రేక్ అయ్యి ఎర్రవిడు ఇక్కడేగా పడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడబ్బా? నేను ఎక్కడే పోతున్నా, నేను ఇక్కడే ఉన్నాను కదా. శేషతల్ప శైలగా అదిగో నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తారా? ఎవడ్రా బండితే? ఏమయ్యా, కొంచెమైనా బుద్ధి ఉందా? కారు కట్టంగా సైకిల్ తొక్కొస్తున్నావు. తాగున్నావా? తాగుంటాం, మనకి మామూలే కదా. 24 hours తాగి ఉంటాను. నీ పేరు నాగరాజు, కండక్టర్ ఉద్యోగం చేస్తున్నావు కదా? ఇంకెక్కడ ఉద్యోగం గురు? వెంకటరత్నం గారు తీసాడు కదా, రోజు కోట కొట్టేవాడి గురు. ఇప్పుడు ఫుల్ కొట్టేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ బాస్, ఫుల్ ఉంటే ఇస్తా. ఒక బాటలే కర్మ, ఫుల్ గా మందు పోయిస్తా. కారెక్కు. థ్యాంక్స్ గురు. గురు, మరి నా సైకిల్ మాట ఏంటి? సైకిల్ సంగతి మేము ఏర్పాటు చేస్తాం, నువ్వు ఎక్కవయ్యా బాబు. టైర్లు వంకర పనే కదా. వంకర్లన్నీ తీసి నీ సైకిల్ నీకు అప్పచెప్పే బాధ మాది. ఎక్కు. ఓకే, మరి గాలి కొట్టేసేవారు ఇస్తావయ్యా బాబు. ఓకే. ఎక్కు. డోర్దే. ఓకే, మనం చెప్పినట్టు మరి గాలి. ఓకే, గాలి కొట్టిస్తాను. కొట్టిస్తాను, కూర్చో. ఓకే, రైట్ 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 రైట్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, కళ్ళు తెరవచ్చా? ఏంటి చంద్రి, అలా కళ్ళు మూసుకుని నిలిచినావేమిటి? చూస్తే బాగుండదని. మేనర్స్ గల సర్వెంట్ మెయిడ్. ఐ లైక్ హర్. చచ్చా, నా ఉద్దేశం అది కాదు. నీ మీద ఒట్టు. నిజంగా నేను చెప్పేది నువ్వు. మీ నాన్నగారు వచ్చారండి, అమ్మగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. మీ నాన్నగారు వచ్చారంట. వచ్చింది మా నాన్న కాదు, మీ నాన్న. అమ్మ పిలిచింది మిమ్మల్ని. త్వరగా రండి బాబు. చచ్చా, ఇప్పుడు ఎలా? ఏమిటండి అంత కంగారు పడిపోతున్నారు? వచ్చింది మీ నాన్నగారేగా. కాదు, నా పాలిటి మొగుడు. ఏమిటి? అవునవును, మా ఫాదరే. కానీ ఆయన కనిపించకూడదు. పొరపాటుని కనిపించాననుకో నన్ను చంపుకు తింటాడు. అంచేత నేను వెళ్ళిపోయానని చెప్పు. అబ్బా ఉండండి, ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్నందుకు కేకలేస్తారనేగా మీ భయం. మీరేం భయపడక్కర్లేదు, నేను మా అమ్మ సర్ది చెప్తాం. సర్ది చెబితే సర్దుకుపోయే విషయం కాదు బాబోయ్. అబ్బా. నా మాట విని నన్ను వెళ్ళనివ్వు. అబ్బా, అయినా ఇంక పిరికితనం పనికిరాదండి. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదండి. ఆహా. చూడండి, ఎంతైనా మీ కన్న తండ్రిగా. తప్పు కదా. పదండి. మా కన్న తండ్రిగా. పోనీ ఒక పని చెయ్యి, ఏంటి? లోపలికి గ్లాసులు మంచిని తీసుకురా, తాగేసి ప్రొసీడ్ అయిపోదాం. అయ్యో నా చిల్లిపి. అమ్మో. అమ్మో.
వెల్ డన్ బ్రదర్, వెల్ డన్. తుపాకీ గుండులా దూసిపోతున్నావు, ఏమిటి సంగతి? చాలా అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తా. ఆగు. ఎన్ని అర్జెంటు పనులున్నా కన్న తండ్రిని పలకరించడం మర్యాద కదా. మీరుండండి సార్. అది నేను నువ్వు అంటూ నీళ్లు నవలకు బ్రదర్. పెద్ద ఆయన్నోసారి హలో అంటే ఓ పని అయిపోతుంది కదా. కమాన్ బ్రదర్, కమాన్.